అచ్చా, ఇక మీరు ఏడుంచిరని అయినా పైసలు మీరు ఇంకా మా మంత్రులు అసలు ఏం చేద్దాం? కాళేశ్వరం 1,00,000 కోట్లు. ఓకే, 1,00,000 కోట్లలో ఎంత ఒక 30% వేసుకున్నా అటు ఇటు ఒక 30,000 కోట్లు తినేసి ఉంటారు. 30,000 30,000 కోట్లు వేసి ఉంటారు. కేసీఆర్ హరీశ్లో గుహలు ఎందుకు వండుకున్నాడు? పైసలు ఎంచనికనే వాడినాడు. ఆడ రాత్రిపూట ఎవడు అందరు నిలగొట్టాడు, ఆడ వండుకోవాలి, గుహలో వండుకోవాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరో మళ్ళీ అప్పుడు ఎవరున్నారు? సరే, కాంట్రాక్టర్లు ఏముంది, ఎవరు అది ఇక తర్వాత మాట్లాడతా కాంట్రాక్టర్ల గురించి. అటో ఇటో 1,00,000 కోట్లలో 30,000 ఆడగొడుతీవి. ప్రభాకర్ రెడ్డి చెప్తావా దీని గురించి? ఉన్నదని నీకు దమ్ముందా? మాట్లాడతావా? దొంగలు మీరు, నిందలు మా మీదనా? దొంగతనాలు చేసేది మీరు, దొంగలు మీరు, మా మీద నిందలా? ఏం మాట్లాడతావా నువ్వు ప్రభాకర్ రెడ్డి? ఫాల్తు మాటలు మాట్లాడతావని, ఫాల్తు లెక్కలు చేస్తావంతా. ఏమనుకుంటున్నావా నువ్వు? ఏమి ఎట్లా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నీకు? ఏమి ప్రైవేట్ కంపెనీ అన్న నాయన మీ తీరు? అచ్చా, విద్యుత్ కొనుగోలు అడ్డగోలుగా లేని స్కీములు, దాన్ని అయితే వినామా? గుంతలు అవసరం లేదు, గుంతలు తవ్వాలి, దాంట్లో ఇంత కొట్టాలి. స్తంభాలు అవసరం లేదు, ఆడింత స్తంభాలే, దాని ఇంత కొట్టాలి. ఏమైనా అర్థం ఉన్నదా ప్రభాకర్ రెడ్డి? ఔటర్ రింగ్ రోడ్డు అటు ఇటు అలా 7,000-8,000 కోట్లు కొట్టావు కదా. అదే కదా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మిమ్మల్ని తిడుతుంటే అదే కదా తిట్టేది. 7,000-8,000 కోట్లు అట్లా కొడుతీవి. 30 ఏళ్ళు లీజుకి ఇచ్చిర్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకొస్తే దాంట్లో కమిషన్ ఉంటుంది. వీళ్ళు ఆ పని కూడా చేసిరు. వీళ్ళు అప్పులు ఎందుకు తెచ్చారు అంటే ఉన్నదంతా ఖతం చేసిర్రు. ఉన్నదంతా ఖతం అయినాక అప్పులో పోయారు కదా వీళ్ళు. ఇప్పుడు మనం అప్పులు తెస్తున్న వాళ్ళు అప్పులు పోయినప్పుడు ఏం చేసిరంటే కొంత పర్సంటేజీలు పెంచుకొని దాంట్లో ఆ డబ్బు కూడా కొట్టేసారు. అందులో కమిషన్ తెచ్చుకొని కూడా కొట్టేసారు. జనరల్గా ఎవరు చేయరు, ఏ సీఎంలు చేయరు అట్లా. వీళ్ళు చేశారు. కమిషన్ అప్పులు తెచ్చి దాంట్లో కమిషన్ల మీద కూడా కొట్టిపడేశారు. ఇసుక మాఫియారా నాయన? ఏం మాఫియారా నాయన అదంతా? అరే మీకు ఏం పేర్లు పెట్టాలరా నాయన? మీకు అసలు అలీబాబా 40 దొంగలు కాక ఇంకేదైనా పేరుంటే లెంకువారి వీళ్ళకు. ఇసుక అడ్డ ఏంది అసలు అది? ఇదేంటంటే మా కాంగ్రెస్ చేయాలంటే మాతో ఒకటి స్టార్ట్ చేసి ఇంకోటి గుంచుతాడు ఇక్కడ మా దగ్గర అంత ఈజీ ఉంటుంది కాంగ్రెస్లో. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానుకో, నేను ఏదైనా స్టార్ట్ చేసిన అనుకో, మాది లేదా ఆయన చేస్తున్నాడు ఇట్లా మా ఊకోరు కదా. మాతో అట్లుంటుంది. ఇటు అడిగేటోళ్ళు లేడా? ఇడ ఇసుక చిన్నది, అది రోజు పైసలే కదా ఇసుకలా. ఇసుక మాఫియా. లిక్కరు నిన్న 10 ఏళ్ళు చూసినా కదా. లిక్కరు ఏడ పెద్దమ్మగుడి కమాన్ కాడికి స్టార్ట్ చేస్తే, పెద్దమ్మగుడి కమాన్ నుంచి స్టార్ట్ చేస్తే హైటెక్ సిటీ ఏది ఎక్కడ హైటెక్ సిటీ ఈ 100 ఫీట్ పోయే రోడ్డు దగ్గర జంక్షన్ ఉంది కదా, ఆడ చూస్తే లెఫ్ట్ టు రైట్
రైట్ లెఫ్ట్ జనాలు 2, 3, 4 పోలీసులు బయట లైట్లు వేసుకొని కూర్చుండు. నేను అడిగిన ఒకరోజు ఏందవుతుందిరా నాయన ఇదంతా, నాకు ఆ రాత్రి కూడా ఎందుకు తిరుగుతున్నాను మీరు అనుకోవచ్చు. ఇది కూడా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కదా. నేను రాత్రి నేను 12-1 గంటల సంగతి అడిగిపోతాను. ఇప్పుడు సపోజ్ శనివారం ఉందనుకో, నేను భజన పోతుంటే ఆడ 12 అవుతుండే, నేను ఇక్కడికి 1:30, 2 అవుతుండే. అయితే నేను ఈడ ఏది ఇప్పుడు మన సీఎం ఇల్లు ఉంది కదా, రేవంత్ రెడ్డి ఇల్లు లేదా, ఆ గల్లీలో నేను ఆడ రెంటుకుంటాడా. అప్పుడు ఆడనే రెంట్, ఇప్పుడు లేనాడా, ఆడ రెంటుకుంటుంటే ఆడ. అయితే ఆడికి పోయే లోపల లెఫ్ట్ రైట్ చూస్తుంటే అప్పుడు 2 అవుతుండే. ఇదేంటే 2 గంటలకు ఈ లెఫ్ట్ ఏంది రైట్ ఏంది, దగ్గర దగ్గర ఆ ఏరియా మొత్తము తక్కువ 2000 మంది ఉంటుర్రి రాత్రి. ఈ మంది వాడు ఊగుడు చేసుడు. అయితే నేను రియల్ చెప్తున్నా, పోలీసు వాళ్ళని చూస్తుంటే అప్పుడు పోలీసు వాళ్ళు అంతా వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు రెడ్ లైట్లు వేసుకొని అట్లా సప్పుడుదా కూర్చుంటుర్రి. నేను బండి ఆపిన ఒకరోజు, బండి ఆపిన. ఏంది అంటే రోజు చూస్తున్నా కదా, అసలు ఏమవుతుందిరా నాయన, లెఫ్ట్ ఏంది రైట్ ఏంది ఊగుడేంది పీకుడేంది ఇదంతా ఏందిరా. ఏం 2 గంటల రాత్రి కొడుకులు ఈడమంటున్నారు, సంసారాలు చేయరా ఈ కొడుకులు ఈడ, అసలు ఏమవుతుందిరా నాయన ఇదంతా, ఈ రాష్ట్రం ఏమవుతుందని నేను ఒకరోజు ఆడ ఆపిన. ఆడ 100 ఫీట్ సిగ్నల్ ఈడ మన మాదాపూర్ అదేమంటారు, ఆడ ఏదో బార్స్ ఉన్నాయి, నీరోసిక్క అదేనా, అదే నిన్న అపార్ట్మెంట్ యూతల ఐడియా ఉంది కదా అది. ఆడ ఒకరోజు నేను ఆపి పోలీసు వాళ్ళని పిలిచిన, కానిస్టేబుల్ అడిగాను నేను, ఏమైతే అసలు ఏంది ఇదంతా అంటే, ఈ రాత్రి దాకా బంద్ చేస్తారు జనరల్గా 11:30, 12 బంద్ చేస్తారు కదా, ఈ 1, 2 ఒకసారి 3 గంటల దాకా ఏంది ఇదంతా, గవర్నమెంట్ ఎందుకు ఇదంతా. సార్ వాళ్ళే కదా సార్ నడిపించేది, గవర్నమెంట్ నడిపేది, కానిస్టేబుల్ అన్నాడు. అదేందయ్యా అంటే, అవును సార్ ఇదంతా కేటీఆర్ బామ్మడిది ఆ సంత ఉన్నాడు కదా వాళ్ళే సార్ ఇవన్నీ అని చెప్పాడు. ఏది ఆ బార్ అవి బీర్లు, నేనని సీషలని ఆడవాడేస్తారా ఇన్నిగానం దాగా అని చెప్పిన. సీషలు ఉండేవి సార్, అవి ఏమంటారు వాటిని, టీన్లు కాదు అవి, మగ్గులు ఉంటాయి సార్, మగ్గులలో పోషిస్తారు, అది ఈయనే తయారవుతుంది సార్, ఇంట్లోనే తయారవుతుంది అని చెప్పారు. టవర్స్ సార్, ఇది సంతు ఉన్నాయి సార్, ఇక్కడ ఒక దిక్కు సంతు ఉన్నాయి సార్, ఒక సంతు అంటే ఎవరు ఆయన కేసీఆర్ గారు సటగుని కొడుకు. రైట్ అంటే నేను స్ట్రేట్ పోతా కదా, ఇటు పెద్దమ్మ గుడి దిగు కదా, నేను ఇటు నుంచి వస్తా కదా, లెఫ్ట్ కేటీఆర్ బామ్మడిది సార్, రైట్ సంతు సార్ అన్నారు. అందుకే మరి మీరేం చేస్తున్నారంటే, ఏం లేదు సార్, వాళ్ళు తాగినంతసేపు తాగుతారు, 3 గంటల దాకా గొడవలు అయితే సంజాయిస్తాం సార్, వాళ్ళు ఇష్టం ఉన్నంతసేపు తాగి వెళ్ళిపోతారు సార్ అన్నారు. ఏమయ్యా ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తావా దీనికి, ఏమన్నా చెప్తా దీనికి, నీకు నిజంగా నువ్వు మొగోను అయితే, నిజం మొగదనం ఉంటే, నువ్వు మొగోను అయితే, నీ మొగ పుట్టుకుంటే దీని మీద రారా నాయన నువ్వు డిబేట్కి, చెప్తా నీతోటి. నేను నా స్థాయి నీతో మాట్లాడేది కాదు, జగ్గారెడ్డి స్థాయి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేది కూడా కాదు. నువ్వు నా లెక్కలో నువ్వు చాలా బచ్చగా నువ్వు, కానీ నాకు తప్పలేదు. ఇక నువ్వు అన్నవాసుడి మాటలు మాట్లాడిన, ఆ మాట అన్నందుకు ఇంత కథ చెప్పాల్సి వస్తుంది. ఇక లేకపోతే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టే మూడ్లో కూడా లేకుంటే యాక్చువల్గా ఇవాళ ఇవన్నీ తెప్పిస్తున్నావు అంటే ప్రభాకర్ రెడ్డి చేసినాక నా మూడు ఖరాబ్ చేసాడు కాబట్టి వచ్చిన. నేను రెస్ట్లో ఉన్నా యాక్చువల్గా, 10 రోజులు నిద్ర లేదు కదా. అరే దీనికి రా, ఏం మాట్లాడుతున్నారా దీని మీద, అక్కడ ఎట్లా కనబడుతున్నా నీకు, ఏమనుకుంటున్నారా నేను నువ్వు. సరే ఇది ఒకటి ఓకే, క్లారిటీ వచ్చిందా, కరెక్టే కదా ఇదంతా, ఓకే అయిపోయింది. సరే కార్ రేసు సరే అదేదో ఓకే వదిలేసేయండి. గొర్రెలు మేకలు ఓకే అదే రైట్ ఓకే ఓకే, రైస్ మిల్లులు ఓకే వదిలేసేద్దాం. అచ్చా ఆమె మహారాణి కూతురు, అదో పెద్ద దుకాణం,
ఆ? ఈ హైదరాబాద్ దుకాణమేమో బావమరిది సంతు, ఢిల్లీ దుకాణమేమో కూతురు చెల్లెలు ఈమె. వాన్ ఖతం చేసేసింది కేజ్రీవాల్ ఆడబోయి. అరే ఏం రా నాయన, మీకు ఏం కంపెనీ రా నాయన ఇదంతా? ఈ డాన్ల కంపెనీ అయిపోయిందా ఇది? ఏంది ఇదంతా? ఎంటైర్ ఫ్యామిలీ, బామర్దులు, అల్లుళ్ళు, కూతుర్లు. ఇన్ని తొర్రలు మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ అంటారు ఏమరా నాయన? ఏముంది లేదా కాంగ్రెస్ చేయడానికి కూడా ఏముచ్చినని చేస్తారు. నేను చాలాసార్లు చెప్పిన, ముఖ్యమంత్రి కాళ్ళు చేతులు కొట్టుకుంటే ఎత్తి ఖరాబ్ అయిపోతున్నది. ఏది రైతులకు పైసలు వేసిండు 22,000 కోట్లు, మొన్న 9,000 వేసిండు. మళ్ళా ఉచిత బస్సు ప్రయాణానికి డబ్బులు కట్టిస్తున్నాడు గవర్నమెంట్కి. అటు గ్యాస్ సిలిండర్లు, ఇటు కరెంటు ఫ్రీ, అదేది అది 200 యూనిట్లు ఫ్రీ, రైస్, సన్న రైసు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ. అచ్చా ఏమని ఇవన్నీ లెక్క ఇంకేం ఏమైనా ఉంటే చెప్పాలి, బిరుదులు ఉంటే చెప్తాం వీళ్ళకి పెడితే అమ్మ. కోళ్ళు గొర్రెలు మీరే తిన్నారు, లిక్కర్ మీరే తాగి, ఇసుక మీదే, భూమి. అచ్చా ఇంకోటి చెప్తా, భూమి కథ చెప్తా మీకు. భూమి కబ్జాలలో ఎక్స్పర్ట్లు వీళ్ళమ్మ. వీళ్ళైతే ఒక్కొక్కరు 300, 400 అసెంట్ భూములు కొన్నారా వీళ్ళు. ఎందుకు కొన్నారంటే కేసీఆర్ ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, అసైన్ భూములని పట్టా భూములుగా మారుస్తా అనేసరికి ఎమ్మెల్యేలు ఎవరు పడతారు ఇక అసలు. ఎమ్మెల్యేలు హరీష్ రావు ఎవరైనా, భవిష్యత్తులో కేటీఆర్ పెట్టలేనట్టుండే వెళ్ళినా కానీ హరీష్ రావు నుంచి మొదలుకుంటే ఎవరు పడతారు అందరూ ఎమ్మెల్యేలు. అయితే అసలు నేను కూడా చెరువులు కూడా ఉంచలేరు కొడుకులు వీళ్ళు. చెరువులే హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి. అది ఏముంచిర్రా నాయన మీరు? ఏం చేసిర్రా నాయన? రాష్ట్రాన్ని నాశనం చేసిర్రా నాయన, నాశనం పట్టించిర్రా నాయన రాష్ట్రాన్ని. ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు, మా డిప్యూటీ సీఎంలు అంటారు, వాళ్ళు మా మినిస్టర్లను అంటారు. ఏమనాలి ఇదా సబ్జెక్టు? మీకేమైనా డౌట్ ఉంటే అడుగుంటే చెప్తే. నన్ను అనొద్దని అంటలేను, నన్ను అన్నది ఏమైంది. ఎందుకని ఏమైందంటే ఇప్పుడు నాకు 3 తెప్పించుండు, ఈ కథలన్నీ చెప్పిన. ఇవన్నీ ప్రజలకు తెలవాలి కదా, ఇక ఇప్పటిదాకా. ఇప్పుడు సరే, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ బట్టి కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొంగులేటి గారు కానీ, సీతక్క కానీ, దామోదర్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, లక్ష్మణ్, ఈ మధ్యలో లక్ష్మణ్ కొత్తగా అయిన మంత్రి, ఏం చేయాలో పాపం ఆయన కూడా వీడు ఏమున్నాయని అంటున్నాడు. ఇదంతా లక్ష్మణ్ కానీ, శ్రీహరి కానీ, ఏదో పాపం బీసీలకు ఏదో చేద్దాం అనుకుంటూ వచ్చి మంత్రి అయ్యిండు. ఏం చేయాలో ఆయనకు అర్థమైతలేదు. ఏమున్నదన్న అంటున్నాడు. ఇక్కడ అంత ఖతం చేసిరన్న ఈ కొడుకులు అంటున్నాడు. ఆయన ఈ మధ్యలో వివేక్ అంటే ఇలా ప్రభాకర్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ మా మంత్రులు ఏదో తింటున్నారు అన్నారు కానీ ఇంత కథ చెప్పిన. మా మినిస్టర్ల మీద పెట్టిండు కదా, మా కాంగ్రెస్ మినిస్టర్లు సీఎంని అంటున్నారు కదా ఈ మధ్యలో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నిజం చెప్తున్నా భయ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత సతాయించిరా ఓ మాట అనుకుందాం. ఏమని
ఎంత సతాయించని కొడుకులు చెప్పు. ఈ రాష్ట్రంలో ఇద్దరు సతాయించారు వాళ్ళు, రేవంత్ రెడ్డిని, జగ్గారెడ్డిని. ఎందుకంటే మేమిద్దరం మిండెళ్ళం కాబట్టి. ఎవరికి? కేసీఆర్ ఫ్యామిలీకి. మేమిద్దరము మిండెళ్ళం అంటే తెలుసా మీకు? సరే, మేమిద్దరం మిండెళ్ళం కాబట్టి ఓకే, మేము మిండెళ్ళం కాబట్టి మమ్మల్ని అటాక్ చేయాలి. మరీ కింద ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా చేస్తలేడు, చేస్తే అటాకులు వస్తాయి కొడుకులకు. ఏమని ఎంత అన్యాయమే అది. నేను ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చూసినా కదా, ఆయన పీసీసీకి ఉన్నప్పుడు ఇంట్లోకి పోయి దర్వాజాలు దాన్ని అలా మిస్సెస్ ఒక దిక్కు, ఏం చేయలేని పరిస్థితి. ఆకేకి ఈయన రేవంత్ రెడ్డి ఆడి కూడా పోలీసులతో కొట్లాడుతున్నారు. ఇక కొందరు ఆ ముగ్గురు నలుగురు ఆడున్న పోలీసు అధికారులు, సరే ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏది చెప్తే అది చేయాలి కానీ పాపం వాళ్ళని ఏమంటాం, వాళ్ళని మజ్బూర్ డ్యూటీ ఆడ. ఆ దర్వాజా దాన్నుడైంది, రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి బెడ్రూమ్లో పోయి చోరుడైంది. ఏమి నాయన, ఏంది ఇదంతా? మీరు తక్కువ పనులు చేసినారా నాయన మీరు? మరి ఎవరికైనా కోపం ఉంటుంది మరి. నీటిలో దొరికితే నువ్వు వాగుతారా మీరు? ఎవరైనా చెప్పండి. ఆ రోజు ఏమైందా మీ తెలివేంత? వాడి సంగతి తర్వాత హరీశ్రావుది ఇది కాని ముందు అయితే ఎంత ఎంత అన్యాయం ఇది. ఎంత ఓపెన్గా టీవీలలో చూస్తూనే ఉన్నారు కదా అందరూ. మినిట్ మీరు టీవీలలో చూపెట్టారు కదా, ప్రజలకైతే చూపించి మీరు మీ బాధ్యత మీరు చేసారు. ఏం జరుగుతుంది అని చూపించారు కదా ఆ రోజు. ఎంత మొత్తం పోలీసు బటాలియన్ వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి మీద పడ్డప్పుడు ఆ రోజు ఏమైందా మీది? ఆ రోజు ఏం తెలివైంది? ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు లేవా ఇవన్నీ ముచ్చట్లు? ఇంత పెద్ద ఏదో దౌర్జన్యం. ఏం దౌర్జన్యం మీకు చేసింది? ఎంత దౌర్జన్యం? అలా రేవంత్ రెడ్డి జీరో కూడా చేస్తున్నాడు మిమ్మల్ని. ఎందుకు వద్దనుకున్నాడేమో ఆయన. మీ తప్పులుంటే బయట పెట్టాలనుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి, పెడుతున్నాడు అంతే. మిమ్మల్ని ఏం అంటలేడు కదా. మిమ్మల్ని కొడుతున్నాడా, తిడుతున్నాడా? పోలీసులను ఇళ్ళలో పంపించారు, గుంజుకొస్తున్నాడా? మీరే ఆడాగిరానైనా మీరైతే ఇళ్ళలో జోరీరు కదా. మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులను పంపించారు, ఇళ్ళలో జోరీరు, ఇళ్ళ బెడ్రూమ్లలో జోరీరు, ఆయన గంటలు సతాయించారు. ఒక్కని చేసిరు కదా ఆ రోజైతే మీరు. దానికైతే నాకు ఏదైనా, నాకు రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఏదన్నా, నా పార్టీ ముఖ్యమంత్రి, నా పార్టీ పిసిసి, మా మధ్యలో సవలక్ష ఉంటే అది వేరే విషయం. అదిగా కానీ మీరు చేసిన అరాచకం, అది అరాచకమైన పరిపాలన కదా, దుర్మార్గమైన పరిపాలన. మంచి ప్రశ్న అడిగినావు. కొత్త ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా గురించి మాట్లాడినావు కదా. నీ దగ్గర ఆస్తి పంచునా నాయన. నీ దగ్గర 1000 కోట్లుంటే పంచు, నువ్వు మొగని అనిపించుకో చలో. లేకపోతే నేనైనా సరే లీగల్గా 1000 కోట్లు సంపాదించి నేను పంచి పెడతా, చూస్తా. అది కూడా నీదా మొగతనం, జగరెడ్డి మొగతనం చూపెడతాను. నువ్వు మొగను అయితే, నీకు మొగతనం ఉంటే నీ దగ్గర ఆస్తి పంచు. లేకపోతే నేను ఆల్రెడీ మొగోనే పంచుట్లా, నేనైనా లీగల్గా పంచి లీగల్ సంపాదించి పంచుతా.